ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు కాబట్టి 50,000 ఓట్ల మెజార్టీతో ఈరోజు మనకి గెలిపించారంటే అది వాళ్ళు మన మీద వాళ్ళకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియజేయడం. అంటే 65% ఓట్లు మన బండి మన ఎన్నికల్లో కేవలం 33% మాత్రమే వాళ్ళకి ఓట్లేశారు. 65% ఓట్లు పడతాం అంటే ఇవాళ అది మామూలు విషయం కాదు. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా 95% 170 సీట్లకి 164 సీట్లు తీసుకున్నాం. 11 సీట్లు ఓడిపోవడం జరిగింది. అవి కూడా మెజార్టీలు చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజార్టీలు, భారీ మెజార్టీలు 70,000, 80,000, 90,000, 90,000, 96,000 మెజార్టీలు. అంటే పార్లమెంట్ సభ్యులకు వచ్చే మెజార్టీలు అసెంబ్లీలకు వచ్చినాయి అంటే ప్రజలు ఎంత విసిగిపోయారు అనే దానికి ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఒక నమూనా. ముఖ్యమంత్రి అనేవాడు ఎలా ఉండకూడదు అనే దానికి ఒక రోల్ మోడల్ ఎవరు? జగన్మోహన్. బుక్లు కూడా రీసెర్చ్లు ఎన్ని చేస్తున్నారు ఎన్ని కూడా అట్లా. అలాగే ఇక్కడ కూడా చూసాం 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి వాళ్ళు మాట్లాడిన వారు ప్రవర్తించిన విధానం, తీరులు అన్నీ కూడా చూసి మనం కూడా మనలో కొంతమంది కూడా ఈ మధ్య కొద్దిగా తేడాలు వచ్చింది ఇదివరకు ఇప్పుడు ప్రవర్తన. ఆ ప్రవర్తన ఎవరు కూడా వద్దు, అలా ఎగరేయద్దు. 50,000 మెజార్టీ వచ్చింది మాకేంటని చేయొద్దు. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇంకా నిత్యం కూడా, నిన్న కూడా రాత్రి కూడా జరుగుతాయి. దయచేసి అలాంటి ఇన్సిడెంట్లు ఫుల్ స్టాప్ పెడదాం. వాడు అనుభవించినవాడు ఖచ్చితంగా చేసినవాడు అనుభవిస్తాడు. దాంట్లో దేవుడు లెక్కలేస్తాడు. ఆ లెక్కలు ఎప్పటికీ లెక్కలుగానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా దేవుడు స్క్రిప్ట్ అని. 151 వస్తే 23 దేవుడు స్క్రిప్ట్ అన్నాడు. 11 దేవుడు స్క్రిప్టే కదా. అలాగే మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మనం ఇక్కడ పడిన కష్టం కానీ, రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కార్యక్రమాలు కానీ, మన మీద ఉన్నటువంటి విశ్వాసం కానీ, మన మచిలీపట్నానికి మంచి రోజులు వచ్చినాయి కాబట్టి ఇవాళ మంత్రిగా 2 కీలకమైన శాఖలు మనకి ఇచ్చారంటే బాబు గారి దగ్గర నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఎంపీ గారు కూడా బాలసౌర్ గారు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్లో పనిచేశారు, వైఎస్ఆర్ పార్టీలో పనిచేశారు. కానీ ఈరోజు కూటమిలో జనసేన తరఫున పోటీ చేసిన ఆయన కూడా భారీ మెజార్టీ ఇచ్చారంటే ఆయన కూడా చాలా ఆనందపడుతున్నారు. నిన్న మీటింగ్ పెట్టాం ఎమ్మెల్యేలు, 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు పడుతున్నారు. నిన్న మీటింగ్ పెట్టాం ఎమ్మెల్యేలు, 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు. అంటే బాలసౌర్ గారు కూడా మనకు ఉన్నారు కాబట్టి మనం కూడా కేంద్రం నుంచి ఏం తీసుకోవాలి, ఏంటో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి రేపు పొద్దున మళ్ళీ 5 ఏళ్ళు అనుకుంటున్నారు మీరు. సంవత్సరంలో లోకల్ బాడీ స్టార్ట్ అవుతాయి, పంచాయతీ స్టార్ట్ అవుతాయి, మున్సిపాలిటీ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ జిల్లా పరిషత్ ఉంటుంది. ఇవన్నీ గవర్నమెంట్ యాక్టివిటీస్లో దయచేసి అందరూ కూడా సీరియస్గా చేయాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.